75 సంవత్సరాల కురు వృద్ధుని రాజకీయ నాయకుని చేర్చుకొని మరి ఈ సభతోని నీకే 25 సంవత్సరాలు తగ్గిపోయినాయి, మీరే నవయువకుడు, మీరే అద్భుతంగా రాజకీయం చేయాలని చెప్తే మరి తెలంగాణలో ఉన్న యూత్ అంతా చచ్చిపోయిందా, బతుకున్నారా, వాళ్ళ ఫ్యూచర్ ఏంది, వాళ్ళ కథ ఏంది, నాకైతే అర్థమవుతుంది. వామ్మో వామ్మో, ఏంది కవితమ్మ, మంచి ఫైర్ మీద ఉన్నావు. ఆయన మీ మాటలు కోటలు దాడుతున్నాయి కానీ కాళ్ళు మాత్రం గడప దాటలేకపోతున్నాయి. మీరు మాట్లాడే ముచ్చట ఏమన్నా అర్థమవుతుందా తల్లి మీకు? 75 ఏళ్ళ ముసలోని నవయువకుడు అని అంటారా అని నువ్వు ప్రశ్నిస్తున్నావు. ఇక చాలా ఆపుర్రి. ఇన్నేళ్ళు మీ నాయన సాట్న మీ అన్న నీడన ఉండి అధికారం అనుభవించినప్పుడు లేని యువత కోస ఇప్పుడు కొత్తగా గుర్తొచ్చిందా తల్లి మీకు? రాజకీయాలకు ఎట్లా వచ్చినావో, ఎవరన్నతో ఈ స్థాయికి చేరుకున్నావో ఊరువాడ అందరికి ఎరుకే కదా. ఇవాళ మీరు చేసే పనులు చూస్తుంటే మాకు ఒక సామెత యాదికి వస్తుంది తల్లి. గుడ్డొచ్చి పిల్లని ఎక్కిరిచ్చిందంట, గట్టనే కొడుతుంది మీ తీరు. జీవన్ రెడ్డి సార్ని తెలంగాణ వ్యతిరేకాన్ని ముద్ర వేస్తున్నవే. ఆయన వయసు ఎంత, ఆయన అనుభవం ఎంత? కేసీఆర్ గారు పిలిచి పార్టీలో చేర్చుకుంటే అది ఆయన రాజకీయం. మరి నీ రాజకీయం ఏంది? ఇంట్లో పంచాయతీలు ఉంటే గడపలో తేల్చుకోవాలి కానీ ఇట్లా రోడ్డు మీద పడి రచ్చరచ్చ వేయడం దేనికి? ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిన మీరే ఇస్మంటి ఏషాలు వేస్తే ఎట్లా తల్లి? అయినా ప్రజలేమన్నా అమాయకులు అనుకుంటున్నారా ఏంది? మీరు ఏ ఎండగా గొడుగు పట్టి మీ ఎజెండా ఏందో జనాలకు ఆల్రెడీ అర్థమైపోయింది. అయినా మీ పార్టీలో యువకులు లేక ముసలోళ్ళను పార్టీలో చేర్చుకుంటుంటూ కేసీఆర్ అంటున్నావు. మరి మీ పార్టీలో కూడా మొన్న చేరిన రాథోడ్ బాబురావు వయసు ఎంతో? మాట మాట్లాడితే మీనింగ్ ఉండాలా? అయినా తల్లి ఒక మాట చెప్తే ఇనుకో, తెలంగాణ యువత ఏమన్నా నీకు సకర బొమ్మల్లా కనిపిస్తున్నారా? ఓట్లు కావాల్సినప్పుడు ఒక మాట చెప్తావు, ఓడిపోతే ఇంకో మాట. ఇవన్నీ గమనిస్తున్నారు తెలంగాణ ప్రజలు. కేసీఆర్ మీద కవిత చేసిన కామెంట్లపై మీరేమంటారు? పబ్లిక్ కామెంట్లో పెట్టుర్రి.